బీచ్ షాక్స్ కు వ్యతిరేకంగా విశాఖలో వైఎస్ఆర్సీపీ భారీ ర్యాలీ నిర్వహించింది. బీచ్ రోడ్ లో వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. బీచ్ షాక్స్ కు వ్యతిరేకంగా నల్ల బెలూన్లు, రిబ్బన్లతో ర్యాలీ నిర్వహించారు. బీచ్ షాక్స్ జీవో రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. బీచ్ షాక్స్ జీవోలు తగలబెట్టి మద్యం బాటిల్స్ పగలగొట్టి నిరసన తెలిపారు మహిళలు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాయుడు అందిస్తారు. బీచ్ షాక్స్కు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఆర్కే బీచ్ నుండి భారీ ర్యాలీని వైఎస్ఆర్సీపీ మహిళా నేతలు చేపట్టారు. ఈ ర్యాలీకి ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన మహిళలంతా కూడా నల్ల రిబ్బన్లు, నల్ల బెలూన్లు ధరించి పాల్గొన్నారు. ఏదైతే ప్రభుత్వం బీచ్ షాక్స్ మీద జీవోను విడుదల చేసిందో ఆ జీవోను తగలబెట్టడమే కాకుండా మందు బాటిల్ను పగలగొట్టి కూడా వినూత్న తరహాలో వైఎస్ఆర్సీపీ మహిళలంతా కూడా నిరసన చేపట్టడానికి ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షులు వరద కళ్యాణ్తో పాటు మరికొంతమంది మహిళా నేతలు. మేడం చెప్పండి, ఈ బీచ్ షాక్స్ ఏర్పాటును ఏ విధంగా చూస్తారు? నిత్యం వేలాది మంది బీచ్కి తరలి వస్తుంటారు. ఈ బీచ్ షాక్స్ వల్ల బీచ్కి వచ్చే పర్యాటకులకు ఇబ్బంది లేదంటారా? ఖచ్చితంగా ఇబ్బంది ఉంటుంది అండి. యాక్చువల్గా విశాఖపట్నం బీచ్ అనేది ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలకే కాదు, దేశంలో చాలామంది పర్యాటకులు వస్తారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా చాలామంది పిల్లలు ఈ విశాఖపట్నంలో స్కూల్స్లో, కాలేజెస్లో, ఆంధ్ర యూనివర్సిటీలో చదివించడానికి ఇక్కడ పంపించే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. వాళ్ళందరూ కూడా సాయంత్రం అయ్యేసరికి వాళ్ళకి సేదతీరే ప్రాంతం ఈ విశాఖపట్నం బీచ్. ఆ వాతావరణాన్ని దెబ్బతీస్తూ వీళ్ళు ఈరోజు బీచ్ షాక్స్ పేరుతో ఇలా జీవోని విడుదల చేసి మద్యం షాప్స్ ఏర్పాటు చేయడానికి పూనుకోవడం నిజంగా చాలా దారుణం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. అసలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మనం తీసుకుంటే ఈరోజు మద్యం విచ్చలవిడిగా దొరుకుతూ ఉండే పరిస్థితి, మద్యం ఏరులై పారుతూ ఉండే పరిస్థితి. అలాగే తీసుకుంటే ఈ 5 లక్షల ఓట్లతో భరత్ గారిని ఎంపీగా గెలిపించారు. అతను ఏం బాధ్యతగా వ్యవహరిస్తున్నారు? పబ్లిక్ సర్వేలనంట ప్రజలందరూ మద్యం షాప్స్కి అనుకూలంగా ఓటేశారని అతను నిస్సిగ్గుగా చెప్తూ ఉన్నారు. నిజంగా బాధ్యతాయుతమైన పొజిషన్లో ఉండి అతను మాట్లాడే మాటలు ఇవేనా? ఈ మద్యం షాపులను విచ్చలవిడిగా పెట్టడం వల్ల మహిళల మీద హత్యలు, అత్యాచారాలు పెరుగుతున్నాయి. ఇప్పుడు ఈ బీచ్ల్లోనూ కూడా పెట్టడం వల్ల మరింత నేరాలు పెరిగే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా అండి. ఇప్పటికే చూసుకుంటే 40% అనేది ఏదో విధంగా ఇక్కడ నేరాలు నమోదవుతున్నాయి ఈ 30 కిలోమీటర్లు దీంట్లోనే. అలాంటిది బీచ్ షాక్స్ పెడితే దాన్ని ఇంకా తారాస్థాయికి మహిళల మీద దాడులు అనేవి కూడా 60% దాటెళ్తాయని ఒక సర్వే కూడా 10 సార్లు చెప్తున్నారు. ఇటువంటి తరుణంలో విస్తృత ప్రయోజనాలు ప్రజల దృష్టిలో పెట్టుకొని చేసే ప్రభుత్వంగా ఉండాలా, ప్రజలకి విష ప్రయోజనాలు కలిగే విధానం దిశగా చర్యలు తీసుకునే ప్రభుత్వంగా వాళ్ళు ఉండాలని కూటమి ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నాను. వారు చేస్తున్న దానికి, వాళ్ళు చెబుతున్న దానికి సంపద సృష్టిస్తూ ఉన్నారు. సంపద సృష్టిస్తే అనేక రకాల మార్గాలు ఉన్నాయి. దాని ఉపాధి కల్పనకు అనేక మార్గాలు ఉన్నాయి. దీనిలో ఉపాధి కల్పన రాదు. ఇక్కడ స్థానిక ఎంపీ గారు ఇంకా ఇతర నాయకులు వాళ్ళందరూ ఒక ఆన్లైన్ సర్వే చేస్తాం, వాళ్ళందరూ ఒప్పుకున్నారు, అందుకే మేము చేస్తున్నాం అంటారు. ఏ ఆన్లైన్ సర్వే చేశారు? ఈరోజు నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ పదవిని మళ్ళా దాన్ని మీరు అక్కడి నుంచి రాజీనామా చేసి రెఫరెండంగా దీన్ని తీసుకొని మళ్ళీ మీరు ఎన్నికల్లోకి వచ్చి బ్యాలెట్ ఓటు ద్వారా మీరు గెలవగలరా అని నేను కూర్చునేస్తున్నాను మీకు. మేడం, సంపద సృష్టిస్తామన్నారు ఎన్నికలకు ముందు. సంపద సృష్టి అంటే ఈ మందు అమ్మి డబ్బులు సంపాదించడమే అంటారా? మరి ఈ రోజు సంపద సృష్టిస్తామన్నారు. సంపద అంటే ఏమో ఒక కొత్త ఇండస్ట్రీలో, కంపెనీల్లో తీసుకొచ్చి ఏదో సంపద సృష్టిస్తాం అన్నారు, కానీ మా ఆరోగ్యమే బలంగా పెట్టి ఈరోజు సంపద సృష్టిస్తారని నేను అనుకోలేదు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.